హలో గైస్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. సో ఈ రోజు మినీ వ్లాగ్ ఏంటి అంటే డుగ్గుకి అయితే దెబ్బ తాకింది, మీ అందరికి తెలిసిందే కదా. సో డ్రెస్సింగ్ అయితే డే బై డే తీసుకెళ్తున్నాం అనమాట. సో డైలీ ఎట్లా అంటే అక్కడ పెద్దగా చేసేది ఏం లేదు కానీ ఇంట్లో నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడే ఏడ్చుకుంటూ స్టార్ట్ అవుతుంది. డైలీ వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే కొంచెం తగ్గిపోయింది. ఇంకా కంటిన్యూగా ఒక 5 days డ్రెస్సింగ్ కి వెళ్తే కంప్లీట్ గా సెట్ అయిపోద్ది అనమాట. ఇంకా ఎక్కువ నడవట్లేదు, ఇంకా స్కూల్ కి కూడా వెళ్ళట్లేదు అనమాట. మేమే పంపించట్లేదు, ఎందుకంటే స్కూల్లో ఉన్నప్పుడు వాష్రూమ్ కి అటు ఇటు వెళ్ళడానికి, హ్యాండ్ వాష్ కి వెళ్ళడానికి ఇబ్బంది అవుద్ది కదా అని చెప్పేసి. సో ఇంట్లోనే ఎగ్జామ్స్ కి అయితే ప్రిపేర్ అవుతుంది. డుగ్గుకి ఎగ్జామ్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళిద్దరు చూడండి, నైట్ నేను పడుకున్నాక లేసి ఇద్దరు కిచెన్ లో కూర్చొని నాకు తెలియకుండా బ్రెడ్ అయితే తింటున్నారు అనమాట. ఆయన ఏమో పీనట్ బటర్ పెట్టుకుని తింటున్నాడు, మా డుగ్గు ఏమో జామ్ పెట్టుకుని తింటుంది. అండ్ డుగ్గుకి 11 గిఫ్ట్స్ అయితే ఇచ్చాం కదా బర్త్డే కి. 12th గిఫ్ట్ వచ్చేసి సైకిల్ కొనిస్తామని అనుకున్నాము, బట్ కింద పడింది కాబట్టి కొనిలేకపోయాము మళ్ళీ ఎందుకని చెప్పి. సో అందుకని చెప్పి గిఫ్ట్ ఇవ్వలేదని ఫీల్ అవుతుందని చెప్పి ఈ వీడియో గేమ్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నాం. సో చాలా బాగుంది, మంచిగానే ఆడుకుంటుంది, ఇంట్లోనే ఆడుకుంటుంది, బయటికి వెళ్ళకుండా బెటర్ గా ఉంటది అని చెప్పేసి ఇదైతే ఆర్డర్ చేసినాం అనమాట. అండ్ ఫేస్ కి అయితే కొంచెం దెబ్బలు తగ్గిపోయినాయి. నాకు చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తున్నారు, నిజంగా డుగ్గు మీద ఎంత కేర్ ఉందని అసలు అనుకోలేదు, తగ్గిందా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇప్పుడైతే ఓకే. సో నెక్స్ట్ అయితే డుగ్గుతో మంచి వ్లాగ్ అయితే పెడతాము. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. ఈ మినీ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.